హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు హర్షగాడి వీరప్రేమ గాథ యొక్క ఆఖరి భాగం చూడబోతున్నాం. ఈ కథ కంప్లీట్ అయిపోతుంది అని మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు మన ఛానల్లో ఇంకా కొత్త స్టోరీ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక కథలోకి వెళ్ళిపోదాం. హర్షగాడి వీరప్రేమ గాథ పార్ట్ 12. నేను విషయం చెప్పగానే మా అమ్మ తాన్య వంక చూశాడు. నా మనసులో ఎలాంటి కంగారు ఉందో దాని మొహంలో అంతే కంగారు. తలదించుకుంది భయంతో. తాన్య, ఇలా రా అన్నాడు ఆయన పక్కన చోటు చూపిస్తూ. అది కూర్చోగానే, హర్షబాబు అంటే నీకు ఇష్టమే నాన్న అంది ఆయన ప్రశ్న కూడా పూర్తి కాకముందే తొందరలో. నవ్వేశాడు ఒక్కసారిగా. అది తల కొట్టుకుంది. అమ్మయ్య అనుకున్నా. ఇద్దరికీ ఒకేసారి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. నిజంగా మీ అత్తయ్య మనసు తెలుసుకోకుండా ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు నీ విషయంలో అలా జరగనివ్వను. నిజం చెప్పాలంటే నువ్వు పుట్టినప్పుడే నేను మీ అమ్మ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. కావాలంటే ఒకసారి మీ అమ్మని అడుగు అనగానే ఇద్దరం అత్తయ్య వంక చూసాం. అంత ధైర్యంగా నీ పైకెక్కి వెళ్ళమని చెప్పానంటేనే అర్థం నా కూతుర్ని నీకు ఎప్పుడో ఇచ్చేశాను అని. నువ్వు అడిగినా అడగకపోయినా ఇంకో 6 నెలల్లో ఇదే మాట మేమే అడుగుండేవాళ్ళం. నవ్వుతూ అత్తయ్య మాట అనగానే నాకు ప్రాణం గాల్లో లేచినట్లయింది. తాన్య, మిసెస్ హర్ష ఎప్పుడో అయిపోయిందా? అమ్మ నాకు చెప్పిన అదే మాట అత్త మామ కూడా అనుకున్నారు అన్నమాట. కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఎవరి మనసులో మాటను బయట పెట్టలేదు. ఇంకా తాళి కట్టడం ఒక్కడే తదుపరి. అది పూర్తిగా నా సొంతం అయిపోయినట్లే అని నాకు అర్థమైపోయింది. తర్వాత అమ్మా నాన్నల్ని పిలిపించి ఒక మంచి ముహూర్తం పెట్టించాడు మామ ఆలస్యం లేకుండా. మా శనిమామ చేసిన అతిపెద్ద మంచి పని ఆయన కూతుర్ని నాకిచ్చి కట్టబెట్టడం. అన్నిటికీ మించి పిల్లని ఇస్తున్నాడు కదా, ఇంకా సంతోషంగా నా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. నా ఈగో ఫుల్గా సాటిస్ఫై అయింది ఆ నిమిషంలో. నా శనిమామకి నాకంటే పర్ఫెక్ట్ అల్లుడు ఎన్ని లోకాలు వెతికినా దొరకడు కదా మరి. మొత్తానికి అంగరంగ వైభవంగా మా పెళ్లి జరిగిపోయింది. తాన్యకి ఈ హర్షగాడికి వివాహం జరిగిపోయింది. మా వీరప్రేమ గాథ మరొక మెట్టు ఎక్కి విజయవంతంగా వీర వివాహ గాథని పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడే మొదలైంది ఈ హర్షగాడి వీర వివాహానంతర గాథ. నా పిచ్చిదాంతో కొంచెం పిచ్చి పిచ్చిగా, ఇంకొంచెం కోపంగా, ఇంకా ఎక్కువ ప్రేమగా, అంతకుమించి చెప్పలేనంత ఆనందంగా మారింది ఈ హర్షగాడి జీవితం. ఎంతైనా మా శనిమామ కూతురా మజాక. నా మామ పేరు నిలబెట్టింది. ఒక మంచి కూతురుగా, మంచి కోడలిగా, మంచి భార్యగా, ఇప్పుడు కాబోయే తల్లిగా నా పేరు కూడా నిలబెడుతోంది మిస్ తాన్య హర్షవర్ధన్. శుభం. ఈ స్టోరీ ఇంతటితో పూర్తయిపోయింది. సో మరొక స్టోరీతో మిమ్మల్ని మళ్ళీ రేపు కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సో గాయస్, రేపు రాబోయే న్యూ స్టోరీ యొక్క ప్రోమోని ఈరోజు ఈవినింగ్ పోస్ట్ విభాగంలో పోస్ట్ చేస్తాను. సో దీనికి లాగానే దానికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.